अकामो धीरः अमृतस्वयंभूरसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान् न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणिभिरावृतम् तस्मिन् तज्जक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ओम शांति शांति शांति। ఈ యొక్క క్రియాత్మక సహజ క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కార ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళటి ప్రకరణం ధ్యానం, వైదిక ధ్యాన పద్ధతి. నిన్న మనం కొంతవరకు తెలుసుకున్నాము. ఇవాళ దాని యొక్క తరువాయి భాగము. ఈ ధ్యానంలో చేయాల్సింది ఏమీ ఉండదు. చేయాల్సినటువంటి క్రియా వ్యవహారము అంతా అయిపోయింది. ఇందులో కేవలం పారితోషికము ప్రాప్తింపజేసుకోవడానికి ఉపస్థితం అవ్వడం ఒక్కటే లక్ష్యం. ఈ ధ్యానం భగవంతుని యొక్క సమ్ముఖములో మన యొక్క ప్రారబ్ధాన్ని పరిష్కరింపజేసుకొని మన పురుషార్థానికి తగినటువంటి పారితోషికం పొందడం. భగవంతుని యొక్క సమ్ముఖంలో జరిగేటువంటి ఈ ఘటనను ఋషి మహర్షులు, భగవంతుడు వేదమంత్రాలను చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఋషి మహర్షులు మన దైనందిన జీవన వ్యవహారంలో చూపిస్తున్నారు. మాసికమంతా నెల రోజులు ఉద్యోగము చేసినటువంటి వ్యక్తికి నెల పూర్తయిన తర్వాత జీతము, పారితోషికము పొందడానికి యజమాని ముందు ఉపస్థితమై ఉండడం. రేషన్ షాపులో కానివ్వండి, ఏదైనా ప్రత్యేకమైన దాంట్లో ఒక క్రమ పద్ధతిలో లైన్లో నిలబడడం, ఆ విధంగా మనవంతు వచ్చే వరకు వేచి చూడడం ఈ ధ్యానం. అందుకే పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే తత్ర ప్రత్యయైకత తానత ధ్యానం. ఏకతానత, నిరంతరంగా వేచి చూడడం. వేచి చూడడం జరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి ఈ విధముగా మనల్ని మనం నిశ్శబ్దంగా నిర్విచార సమాధి, దీనిని పతంజలి మహర్షి మరొక సందర్భంలో చెప్తున్నది ఏంటంటే నిర్విచార సమాధి. ఈ యొక్క ధ్యానం ఏమిటంటే నిర్విచార సమాధి. ఎటువంటి ఆలోచన చేయకుండా నిశ్శబ్దముగా ఉండడం నిర్విచార సమాధి అనిపిస్తుంది. నిర్విచారం, నిర్వికల్పం. వికల్పం అంటే మరొక అవకాశమే లేదు, ఇదియే తప్పనిసరి.
ఇంతకు మించి మరొక దారి లేదు అనేటువంటి అభిప్రాయమే నిర్వికల్పం. ఇక్కడ పురుషార్థం ఈ నిర్వికల్పం నిర్విచార స్థితిలో ఉండడమే పురుషార్థం. ఎదిగిన వ్యక్తి అనుభవోపేతమైనటువంటి అనుభవజ్ఞులు ఏమంటారంటే, నిశ్శబ్దంగా ఉంది, మాట్లాడకు అని చెప్పి అంటుంటారు. ఒక సాధువు రైలు యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు ఒకే చోట వాహనంలోకి ఎక్కారు. యాత్ర చేస్తూ ఉంటుంటే ఆ సాధువు ఏమి చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. కనీసం మాట్లాడట్లేదు, ఓ పేపర్ చదవట్లేదు, ఓ పుస్తకం చదవట్లేదు, ఏమైనా రాసుకోవట్లేదు, కళ్ళు మూసుకొని ధ్యానం కూడా చేయట్లేదు, ఊరితో కూర్చున్నాడు. ఈ పక్కన కూర్చున్నతను తన సూట్ కేసును తెరవడం, లోపల ఉన్న సామాన్లు బయట పెట్టడం, బయట ఈ లోపల పెట్టడం, పేపర్ తీయడం, చదవడం, మూసేయడం, ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, ఇలా ఎన్నో చేస్తున్నాడు. కాసేపు పడుకుంటున్నాడు, కాసేపు కూర్చుంటున్నాడు, అలా చేస్తూ ఉన్నాడు. ఇక ఉండబట్టలేక, ఏమండి మీకు భాష రాదా అని అడిగాడు. వస్తుందని చెప్పేసి తల ఊపి చెప్పాడు. మరి నా యొక్క వ్యవహారంతో మీరు బాధపడుతున్నారా అంటే, అలాంటిది ఏం లేదని చెప్తున్నాడు. మరి నాతో ఏమైనా మాట్లాడొచ్చు కదా అంటే, మౌనంగా ఉండమని చెప్పేసి, నోరు మూసుకోమని చెప్పేసి వేలు పెట్టి పెట్టాడు. అయితే సరే, నాతో మాట్లాడకపోయినా సరే కనీసం ఈ పేపర్ చదవండి అని అంటున్నాడు. వద్దని చెప్పాను. సరే, మీ దగ్గర ఏమైనా పుస్తకం ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుతాను అని అంటే, ఆ ఉన్నది చేస్తున్నావు కదా చాలు అన్నట్టుగా ప్రశాంతంగా ఉండమని చెప్పాడు. అలా అది అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే ఇది విక్షిప్తావస్థ. ఈ విక్షిప్తావస్థ మన నిజ జీవిత వ్యవహారం. దయానంద సరస్వతి భగవంతుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఒక్కరి హృదయ అంతఃకరణంలోకి వచ్చి చూస్తున్నప్పుడు మనము మూర్ఛ, నిద్ర వంటి తామసిక భావజాలంతో దొరుకుతున్నట్టుగా దొరకడం, ఏదో మాట్లాడుతూ తిట్టుకుంటున్నట్టుగా, ఇంకొక పని చేస్తున్నట్టుగా కాకుండా, మనం మన స్థితిలో, ఈ యొక్క అధ్యాత్మ స్థితిలో ఉపస్థితమై ధ్యానం చేయడం. ఈ విధంగా ఉపస్థితమై పరమేశ్వరునికి మనం ఉపలబ్ధమైనట్లయితే మన జీవితం ధన్యమవుతుంటుంది. అందుకే ఈ యొక్క ఘటనను ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తున్నటువంటి ఆచార్యుని సాధకుడు అడిగాడు, ఆచార్య గారు మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు, మీ అభిప్రాయం సూటిగా ఉంది, ఇంకా దీంట్లో తిరిగే లేదన్నట్టుగా దృష్టాంతాలను చూపిస్తున్నారు, ఇంత సరళంగా చెప్తున్నారు, కాబట్టి మీ అభిప్రాయానికి మేము తన్మయత్వ భావంతో పరవశించిపోతున్నాము, మాకు సాక్షాత్కారం చేయించండి, ఆ భగవంతుని కూడా, అది కూడా మీరే చేయించగలరు, మీ వల్ల సాధ్యమవుతుంది అని అంటే, ఈ మాత్రం దానికి అంత కంగారు పడడం ఎందుకు అని అంటే, ఈ మాత్రం అంటున్నారా అని అంటే, అవును, మీరు మరి నాకు సాక్షాత్కారం చేయిస్తారా అని అంటే, చేయిస్తాను. మీకు ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు సాక్షాత్కారం అంటే, భగవంతుని సాక్షాత్కారానికి ఎప్పుడు అనేటటువంటిది సందర్భం ఏంటండి అంటే, ఇప్పుడే చేసుకోవాలనుకుంటున్నారా ఇంకెప్పుడైనా అంటే, ఇప్పుడే చేయించండి, మంచి కార్యం కదా అంటే, ఇది కార్యముగా భావించి చేయకూడదు, నువ్వు చేయాలనుకుంటే చేసుకోవచ్చు అని అన్నాడు.
సరే, మరి ఆ భగవంతుడు వస్తున్నప్పుడు నువ్వు ఎక్కడుంటావో మరి తెలియాలి కదా. అందు గురించి నీ చిరునామా రాసు అని అంటే అతడు తన పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, ఇంటి సంఖ్య, వీధి, వాడ, మండలం, జిల్లా ఇవన్నీ రాసిస్తున్నాడు. చదవమన్నాడు. చదివితే తన పేరు, తండ్రి పేరు ఇవన్నీ చెప్పేసరికి నేను, బాబు నీవు ఎవ్వరు, నువ్వు ఎక్కడ ఉంటావు, భగవంతుడు వచ్చినప్పుడు మీ నాన్న ఇంటికి మట్టి ఇటుకలతో కట్టినటువంటి 4 గోడల ఆ జడ వస్తువు అక్కడికి, మీ వీధిలోకి, మీ గల్లీలోకి, మీ వాడలోకి అట్లా తిరగడానికి భగవంతుడు అట్లా ఎందుకు వస్తాడు? నువ్వెవరివే చెప్పు, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, అక్కడికి భగవంతుడు వస్తాడు. అప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు. ఇదివరకు నాకు ఈ ఆలోచనే రాలేదు, ఎవరు ఏ విధంగా అడగలేదు, ఇంతకు నేను ఎవరిని స్వామి? ఆచార్య గారు అన్నారు, ఈ విషయమే నువ్వు పద్మాసనంలో, సిద్ధాసనంలో కూర్చుంది 4-5 ప్రాణాయామాలు చేసి నిన్ను నీవు ప్రశ్నించుకో, నీకు సమాధానం వస్తుంది. ఆ విధంగా ఉపస్థితమై ఉండు. నిష్క్రియంగా నిర్మల స్థితిలో ఉపస్థితమై ఉండు. అక్కడ భగవంతుడు వస్తాడు. ఆ ధ్యాన స్థితిలో నీ వద్దకు వచ్చినప్పుడు నీవు ఆ భగవంతుని అనుగ్రహానికి ప్రీతిపాత్రుడు అవుతావు. అక్కడ నీకు సాక్షాత్కారం జరుగుతుంది. దయానంద సరస్వతి ఈ బ్రహ్మ ముహూర్తంలో మనల్ని నిద్రలేపి ఇదే చేయిస్తున్నాడు. నువ్వు నిద్రమత్తుగా ఉండకూడదు, నువ్వు ఈ ధ్యాన స్థితిలో ఉండాలి. భగవంతుడు వస్తున్నాడు. బ్రహ్మ ముహూర్తం, పరమాత్మ వచ్చేటువంటి ముహూర్తం ఇదే. ఈ ముహూర్తంలోనే నీవు ధ్యానస్థితమై ఉండాలి. ధ్యానంలో చాలా నెమ్మదిగా వస్తుంది, ఉపస్థితమై ఉండాలి. ఈ ధ్యానంలో ఉపస్థితమై ఉన్నప్పుడు భగవంతుడు నీ అంతఃకరణలోకి వచ్చి నీ యొక్క అభిప్రాయాన్ని తాను గ్రహిస్తాడు, నీపై కరుణింపజేస్తుంటాడు. అందుకని ఓ మానవ, నీవు ధ్యానంలో ఉండు, నువ్వు సాధన చేస్తావు, కళ్ళు మూసుకో, ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచకు. ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే దాంట్లో నువ్వు విచలితమైపోతావు. నువ్వు నిర్మల స్థితిలో ఉండాలి. నిర్మల స్థితిలో నీవు కనిపిస్తావు, నీవెవరివో. విక్షిప్తావస్థలో, ఆలోచనలో, విషయచింతనలో నువ్వు విషయాసక్తుడు అవుతావు, వ్యసనపరుడు అవుతావు. వ్యసనములో నువ్వెవరో కనపడవు. నీ నిజస్థితి, నీ యథార్థ స్వరూపము నిర్విచార స్థితిలో ఉంటుంది. నిశ్శబ్దముగా, నిర్మలముగా, పవిత్రముగా ఉండు. అందుకనే నిన్ను నీవు తెలుసుకోవడానికి, నీ గురించి తెలుసుకోవడానికి నువ్వు నిర్మలమైనప్పుడే, నిర్విచారమైనప్పుడే. కపిల మహర్షి చెప్తున్నాడు, ధ్యానం నిర్విషయం మనః నిర్గత విషయాన్ని యస్మాత్, ఎవరి నుండి అయితే ఈ విషయాలు వెళ్ళిపోయాయో, ఈ వ్యసనాలు వెళ్ళిపోయాయో అటువంటి స్థితిలో, నిర్విచార స్థితి, నిర్మల స్థితి, తత్ర ప్రత్యేకత ధ్యానం. ఈ నిర్విచార స్థితిలో, నిర్మల స్థితిలో నిరంతరంగా కొనసాగడమే దీనిని ధ్యానం అంటారు. ఈ ధ్యాన స్థితిలో నువ్వు ఉపస్థితమై ఉంటే బ్రహ్మని అంతఃకరణలోకి వస్తాడు. వచ్చినప్పుడు నీ అంతఃకరణం ఏ విధంగా ఉంది, నీ ప్రారంభం ఏ రకంగా ఉంది, దాన్ని పరిష్కరించడానికి అవకాశం వస్తుంది. అందుకే
ఈ రహస్యాన్ని సాక్షాత్కారం పేరు మీద ఇంటర్వ్యూ అని ఇంగ్లీష్లో అంటుంటారు. అన్ని విషయాలను ఆ విషయాల నుండి దూరంగా ఒక గదిలోకి పిలిపించుకొని అక్కడ నువ్వే ఉండాలి, నేనే ఉండాలి అనే విధంగా సాక్షాత్కారం అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అక్కడ మనల్ని పరిష్కరించి మనల్ని మన యోగ్యతను బట్టి మనల్ని హక్కున చేర్చుకోవడం లేదా అయోగ్యతను పరిశుద్ధం గావించుకొని రమ్మని పంపించడం. అయోగ్యత ఉన్నప్పుడు కాదు పొమ్మని, యోగ్యుడిగా ఉన్నప్పుడు నువ్వే మాకు కావాలని అక్కడ చూపిస్తున్నటువంటిది. అందుకని ఈ అష్టదిగ్బంధం నుంచి అక్కడ ఆత్మగా నీవే ఉండాలి, నీ సమస్యను నీ దుఃఖాన్ని పరిష్కరించడానికి పరమాత్ముడే ఉండాలి, ఆ ఇద్దరే ఉండాలి. అందుకని నువ్వు ఎక్కడుంటావు, ఈ బ్రహ్మముహూర్తంలో ఆ భగవంతుడు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటావో ఆ చిరునామాను ఇప్పు స్వామి అని ఆచార్య గారు అడిగారు. అందుకే దయానంద సరస్వతి ప్రతి ఒక్కరిని ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేపి ఈ ధ్యానం చెయ్యమని ఇక్కడ ఉపస్థితం గావిస్తున్నాడు. అందుకే ఈ బ్రహ్మముహూర్తంలో మనము పరిష్కరింపబడాలి, మనకు సాక్షాత్కారం కలగాలని, మన దుఃఖం దూరం అవ్వాలని, మనకు మృత్యువు మన దాపులోకి కూడా రాకూడదు, మనం నిత్యానందముగా ఉండాలి, పరమసుఖమును అనుభవించాలి, పరమాత్మ సాన్నిధ్యంలో ఉండాలి, పరమసుఖమును అనుభవించాలి, దివ్యానందంతో ఉండాలి, ఈ దుఃఖాలకు దూరంగా ఉండాలి. అందుకని నిర్మలముగా ఉండాలి. పతంజలి మహర్షి నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాదం లభించాలి అంటే అధ్యాత్మం ఇందులో ప్రసాదం భగవంతుని యొక్క అనుగ్రహం లభించాలి అని అంటే నిర్విచార స్థితిలో ఉండాలి, ఆలోచన చేయకుండా నిర్మల స్థితిలో ఉండాలి. వరదలతో వచ్చినటువంటి నీరు దొల్లుకుంటూ కుళ్ళులైపోయి వస్తుంటాయి. వాటిని నిర్మలం చేసేందుకు చిల్లగింజలు వేస్తే ఆ మురుకులన్నీ, ఆ మలినమంతా కిందికి చేరిపోతుంది, స్వచ్ఛమైనటువంటి నీరు పైకి వస్తుంది. అందుకని నీ భావజాలాన్ని వదిలే ఫలానా అనేటువంటి భావజాలాన్ని వదిలి ఎప్పుడైతే నిన్ను నీవు వదులుతావో నీలో ఎదుగుదల వ్యక్తిత్వ వికాసం వస్తుంది. ఉన్న దాంట్లో సర్దుకునేటువంటి స్థితి, అపేక్ష ఉపేక్ష, ఇది వద్దు, ఇది కావాలి, ఇది మంచిది, అయ్యో ఇది వేదమంత్రం దయానంద సరస్వతి చెప్పిండు, ఇది పట్టుకోవాలి, ఈ మంత్ర జపం చేయాలి. ఇదంతా అవివేకం. మంత్ర జపం చేయడం అవివేకం, నామజపం చేయడం అవివేకం. ఈ అవివేక స్థితిలో నుంచి వివేక స్థితికి రావాలి. వివేకపూర్వకంగా ఉండాలి. ఈ వివేకవంతంగా ఉన్నటువంటి స్థితిలో కన్నులు మూసుకొని ఈ దేహాన్ని సహితం చూడకుండా నిర్మలమైనటువంటి స్థితిలో ఉండాలి. ఎటువంటి ఆలోచన చేయకూడదు, ఎటువంటి కదలిక చేయకూడదు. అతను వస్తున్నప్పుడు, ఆ భగవంతుడు మన హృదయ అంతఃకరణంలోకి వస్తున్నప్పుడు మనం అటు ఇటు మసులుతూ కదులుతూ ఉంటున్నట్టయితే మన విక్షిప్తత ఇంకా పోలేదని, ఇంకేదో అసంతృప్తిమయంగా మనం ఉన్నామని భగవంతుడు
మన సమస్యను పరిష్కరించకపోవచ్చు. అందుకని కన్నులు తెరిచి చూస్తే ఇంకేదో అసంతృప్తిమయంగా ఏదో చూడాలని, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడని, భగవంతునికి మన ఈ అసంతృప్తిమయమైనటువంటి అవివేకం కనిపించకూడదు. అందుకని ఈ నిర్మలమైనటువంటి స్థితిలో కన్నులు మూసుకొని తటస్థ భావంతో పతంజలి మహర్షి చెప్తున్నాడు, తత్ర ప్రత్యయైకత ధ్యానం, తత్పరత, నిరంతరత, ఏకతానత. ఈ నిర్మలమైనటువంటి స్థితిలోని నిరంతరంగా ఉండడం, ఈ నిర్మల స్థితిలోని పరిష్కృతం అవుతాం. మన ఈ దుఃఖం, మన ఈ జన్మజర బంధన యుక్తమైనటువంటి ఈ దేహధారణ స్థితి ఇంకెన్నాళ్ళు అనేటువంటి పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. అందుకని అది లభించాలి అని అంటే ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకుడు నిలువు దోపిడీ చేసినట్టుగా మన ప్రత్యేకతలన్నీ దులిపించి కేవలం కట్టు వస్త్రాలతోటి ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి లోపలికి పంపించి అక్కడ సాక్షాత్కారం గావిస్తాడు. అటువంటి స్థితి ఈ ధ్యాన స్థితి. ఈ స్త్రీత్వాన్ని, ఈ పురుషత్వాన్ని అక్కడ వదిలేయండి. ఎక్కడైతే చెప్పులు విడుస్తుంటామో, ఎక్కడైతే ద్వార ప్రవేశం దగ్గర అక్కడ ఉపస్థితమై మన పాదరక్షలను వదిలేస్తుంటాము, అక్కడ ఈ స్త్రీత్వ, పురుషత్వ, పశుపక్షుల ఇటువంటి ప్రత్యేకతలు అక్కడ వదిలేసి ఆత్మస్థితిలో ఇక్కడ ఉపస్థితం అవ్వండి. మీరు స్త్రీగా భగవంతునికి లభించొద్దు, భగవంతుని ముందు స్త్రీగా కూర్చుండదు, పురుషుడిగా కూర్చుండదు. ఆత్మస్థితిగా దేహాన్ని మర్చిపోవాలి. దేహాతీతమైనటువంటి స్థితిలో ఆత్మ పరమాత్మలకు వారిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణలో ఈ స్త్రీత్వ పురుషత్వాలను తెచ్చి ఎందుకు పరిష్కృతం కాకుండా సమస్యను సృష్టిస్తున్నారు? ఈ స్త్రీత్వ పురుషత్వం పోవాలి అని అంటే కన్నులు మూసుకోవాలి. భౌతిక దేహం, భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రాపంచిక విషయ ఆసక్తత పోవాలి అంటే కన్నులు మూసుకోవాలి. గర్భం నుండి వస్తున్నటువంటి శిశువుకు కన్నులు మూసుకొని వస్తున్నాడు ఇహలోకానికి. ఎక్కడి నుండి వస్తున్నాడో అతనికే తెలియనటువంటి స్థితిలో వస్తున్నాడు. అసఫలమైనటువంటి జీవితంలో మృతదేహాన్ని వదిలేసినప్పుడు దేహం ఇక్కడే ఉంది, ఆ దేహానికి ఉన్న కన్నులు సైతం ఇక్కడే మూసుకొని ఉన్నాయి. దేహి మాత్రం జవదాటి చ అని పోతున్నాడు, చనిపోతున్నాడు. గమ్యస్థానం వచ్చిందని వాహనం నుంచి యాత్రికుడు దిగిపోతున్నాడు. సఫలమైనటువంటి జీవితం చివరి దశలో ఈ దేహములోంచి దేహి తాను స్వయముగానే దేహం నుంచి అనుమతి తీసుకుని ఇంద్రియాలను సైతం లాక్కొని పోతున్నాడు, వెంట తీసుకొని పోతున్నాడు. వచ్చేటప్పుడు ఈ దేహబంధములోకి వచ్చేటప్పుడు ఇదిగో తీసుకుని పొమ్మని చెప్పేసి ఆత్మీయులు, ప్రియమైన వారు బయటకు వెళుతున్నప్పుడు ఈ డబ్బులుంచు, ఈ దారి ఖర్చులుంచు, ప్రేమమయమైనటువంటి మాతృమూర్తి ఇదిగో ఈ పదార్థం దగ్గర పెట్టుకో, ఎవ్వరికి ఇవ్వకు, నువ్వే తిను అని ప్రత్యేక వస్తువు ఇష్టపూర్వకంగా ఇస్తున్నట్టుగా
భగవంతుడు ఇంద్రియాలను పురమాయించి ఆత్మను ఈ దేహంలోకి జీవం పోసి సజీవంగా పరిచాడు, జీవాత్మ అనిపించాడు, ప్రాణధారణ గావించాడు. ఈ సఫలమైనటువంటి జీవితంలో ఆ ఇంద్రియాలతో నాకేం పని, నేను ఇంద్రియాలు లేకుండా ఉంటానని చెప్పేసి ఇంద్రజీతుడైపోతున్నాడు. తల్లి వెంట ఆవు వెంట దూడబోతున్నట్టుగా ఆ ఆత్మ వెంట ఇంద్రియాలు పడిపోతున్నాయి, వెంటబడిపోతున్నాయి. ఆ స్థితిలో దేహం నుంచి దేహి తాను స్వేచ్ఛ స్వాతంత్రంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఈ నిర్మల స్థితిలో, ఈ ధ్యానంలో స్త్రీత్వము, పురుషత్వము, పదవి, హోదా, ధనము, సంపత్తి ఏవి ఉండకూడదు. ఆత్మస్థితి, దేహమే వద్దు, దేహ ప్రత్యేకతే వద్దు అన్నప్పుడు ఈ భౌతిక పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ మన అవివేకాన్ని కాపాడేటువంటివి, వివేకాన్ని దగ్గరికి రానివ్వనటువంటి, మన దుఃఖాన్ని కాపాడేటువంటి, సుఖాన్ని, పరమానందాన్ని, ఆత్మతత్వం బోధపడనీయకుండా అడ్డుపడేటువంటి. అందుకని కన్నులు మూసుకొని నిర్మల స్థితిలో, నిర్విచార స్థితిలో, తత్ర ఏకతానత ధ్యానం నిరంతరంగా ఉండేటువంటి స్థితిలో ఆ రైలు బండిలో యాత్ర చేస్తున్నటువంటి సాధువు నిర్మలంగా ఉన్నాడు. ప్రకృతి అందాలను చవి చూస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి, అతను సైతం కిటికీ దగ్గరే కూర్చున్నాడు. అతడు ప్రకృతిని చూడట్లేదు. ఇంకా వేరే యాత్రికులతోటి మనోరంజనం అవ్వటం లేదు. ఈ సాధువు నాతో మాట్లాడట్లేదు అనేటువంటి ఉద్విగ్నత. ఇతను నేను ఇచ్చిన తినుబండార పదార్థాలు తీసుకోవట్లేదు, నేను ఇచ్చిన పేపరు చదవట్లేదు, తన వద్ద ఉన్నది ఏది ఇవ్వట్లేదు, నిశ్శబ్దంగా ఉంటున్నాడు అన్నదే అతనికి అసంతృప్తి, ఉద్విగ్నత. ఇంతే తేడా. విషయాన్ని పట్టుకున్నటువంటి వారి స్థితి, విషయాన్ని వదిలేసినటువంటి స్థితి. మనం విషయాన్ని వదిలేయాలి. ఈ ధ్యానంలో నిర్విచార స్థితి, నిర్మల స్థితి. ఎలా అంటే వరదల్లో వచ్చినటువంటి కుళ్ళుల నీళ్ళు, మురుకుల నీళ్ళు, మట్టి, దుమ్ము, ధూళి కలిసినటువంటి నీళ్ళు, వాటిలో చిల్లగింజలు వేయగానే స్వచ్ఛమైపోతున్నట్టుగా ప్రాణాయామంతో మన విషయాసక్తి, విషయ వ్యసనాన్ని ప్రాణాయామంతో పరిశుద్ధం గావించి ఈ నిర్మల స్థితిలో ఉపస్థితమవ్వాలి. ఈ పారితోషికం పొందేటువంటి చేయాల్సిందంతా చేశాము, ఇక చేయాల్సింది ఏమీ లేదు. వదిలేయాలి. వదిలేయటమే ధ్యానం, చేయటమే మృత్యువు. ధ్యానమే పరమాత్మ, ధ్యానమే పరమాత్మ. పరమాత్మమయంగా మనం ఉండాలి. గర్భం నుండి వస్తున్నటువంటి శిశువు ఉపస్తరణగా పరమాత్మ. చాన్నాళ్ళ తర్వాత, చాలా రోజుల తర్వాత ఆత్మీయుల వద్దకు, అమ్మ నాన్న వద్దకు పిల్లలు వస్తున్న, పిల్లల వద్దకు అమ్మ నాన్నలు వెళ్తున్నారు. వారు వస్తున్నారని చెప్పేసి వారి కోసం ఎదురు చూస్తూ ఉండి, వారు రాగానే అమాంతం ఆలింగనం చేసుకునేటువంటి స్థితి. వారు ఆ వాహనంలోంచి దగ్గరికి చేరుకున్నాక, నా ఊరు నుంచి వచ్చావా, నన్ను స్వాగతించడానికి, నన్ను తోలుకుపోవడానికి వచ్చావా, నువ్వు బస్ స్టేషన్కి వచ్చావా, నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చావా, అమ్మా నాన్న అనే ఆత్మీయత, ఆనందం, ఉపస్తరణమసి
అమృత ఉపస్థరణమసి. ఓ పరంధామ పరమేశ్వర, నేను ఈ దేహంతో వస్తున్నానని నాకు ఉపస్తరణమై ఉన్నావా? ధన్యుడను స్వామి, ధన్యుడను. అమృత అపిధానమసి. పడుకోబెట్టినటువంటి శిశువుకు దుప్పటి కప్పుతున్నటువంటి తల్లి వలె నాకు ఉపస్తరణము అపిధానముగా ఓ పరంపిత పరమాత్మ, ఓ అమృత స్వరూప, నీవు నాకు అభిధానమై ఉన్నావా? ఈ స్థితిని గ్రహించడానికి ధ్యానములో ఈ స్థితిని గమనించడానికి మనం నిర్మలం అవ్వాలి. అక్కడ భగవంతుడు మన హృదయ అంతఃకరణంలోకి వస్తున్నట్టుగా అనుభూతి మనం పొందగలగాలి. ఆ అనుభూతి పొందడం, ఆ సాక్షాత్కారం పొందడం, తద్వారా మనం ధన్యులమవుతుంటాం. మన జీవితం పరిష్కరించబడుతుంది. మనం దుఃఖ నివృత్తి పొందగలుగుతుంటాం. ఇక ఆ తర్వాత ఏ సమస్య అయినా సమస్యగా కనిపించదు. అదొక పరిస్థితి. అవును, జీవితం అన్నప్పుడు రకరకాల పరిస్థితులు వస్తుంటాయి, పోతుంటాయి అని చెప్పేసి సాక్షిభూతంగా ఉండి ఎంత పెద్ద సమస్యనైనా ఆవలీలుగా కొట్టిపడేయడం, పరిష్కరించుకోవడానికి నిశ్శబ్దంగా ఉండి, నిర్మలంగా ఉండి, ప్రశాంతముగా ఉండి ఆలోచించి పరిష్కరించి సమస్యను దాటేయడం. అవివేకులకు వివేకవంతులకు ఇదే తేడా. ఎదిగిన బుద్ధివారు, ఉదారమైనటువంటి విశాల దృష్టికోణము గలటువంటి వారు, ఓర్పు గలవారు, నేర్పరితనముతో మౌనంగా ఉండి ప్రతిదానిని పరిష్కరిస్తారు. అవివేకులు ఇదిగో నాకు ఇలా అయింది, ఇదిగో నాకు ఇలా అయింది, ఇదిగో నాకు ఇలా అయిందని చెప్పేసి వారి వ్యక్తిగతమైనటువంటి రహస్యాలను, భార్య బలహీనతలను భర్త బలహీనతలను భార్య ఇంటి గుట్టు బయటపెట్టి ఇదిగో మమ్మల్ని ఇలా తిట్టండి, మా వారిలాగా మా భార్య ఇలాగా అని చెప్పేసి ఒకరి బలహీనతలు ఒకరు బయట పెట్టుకొని మమ్మల్ని ఇలా తిట్టండి అని చెప్పేసి ఎదుటి వారికి తన పరిచయాన్ని ఇచ్చి చులకనైపోతుంటారు. అటువంటి అవివేకం వద్దు. మౌనంగా ఉండాలి. పరిస్థితిని చేయి దాటనివ్వద్దు. ఈ నిర్మల స్థితి, ఈ నిర్విచార స్థితి మనకు ఈ ధ్యానం ద్వారా తత్ర ఏకతానత ధ్యానం. ఎదుటివారు భగవంతుడు చేయిస్తున్నటువంటి ధ్యానంలో ఈ రహస్యాన్ని చంటి పిల్లలుగా పుట్టించి సంతానము తల్లిదండ్రుల పూడిలో వాళ్ళు చేసేటువంటి కుప్పిగంతులు అన్నీ వీరు సాక్షిభూతంగా చూస్తుంటారు. ఎందుకు చేస్తున్నాడు, ఏ కారణం చేత చేస్తున్నాడు, ఇతని ఉద్దేశం ఏమిటి, అన్నీ చూస్తుంటారు. అతడు చేసేది అవివేకము కాబట్టి వివేకవంతులైనటువంటి తల్లిదండ్రులు వారి దృష్టిని మళ్లిస్తారు. అవివేకవంతమైనటువంటి తల్లిదండ్రులు వారి ఇష్టానుసారంగా వారు ఏది కోరితే అది ఇస్తుంటారు. తద్వారా వారి ఉచ్ఛృంఖలకు హద్దులు ఉండవు, అదే దిశలో పోతుంటారు. వివేకవంతమైనటువంటి వారు ఇతడు చెడు విషయాలను కోరుతున్నాడు, హింసక కత్తులను తుపాకులను అడుగుతున్నాడు, అపశబ్దాలను ప్రయోగిస్తున్నాడు అని చెప్పేసి అతని దృష్టి మళ్ళించి ఇంకొక మంచి వస్తువు, ఇంకొక రూపకంగా పొగడడం, వారిని పిల్లలను పొగడడం, నువ్వు గొప్పవాడివని దృష్టి మళ్ళించడం. తెలివైన వారు ఇలా చేస్తారు. అవివేకులు వారు ఏదడిగితే ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు బాధ్యతారహితంగా.
అటువంటి వారు చివరికి చాలా దుఃఖంలో అనుభవిస్తుంటారు. తల్లిదండ్రి చేత చూపిస్తున్నాడు పిల్లల యొక్క స్థితి. అందుకే ఈ ధ్యానంలో, వైదిక ధ్యానంలో పతంజలి మహర్షి, ఋషి దయానంద సరస్వతి, వేదము, భగవంతుడు చెప్తున్నటువంటిది ఈ నిర్విచార స్థితి. బ్రహ్మ ముహూర్తంలో ఇలా కూర్చోవడం. అవైదిక స్థితిలో వారికి తెలియదు పాపం. ఆ యొక్క ప్రశిక్షకులకు తెలియదు, యోగాచార్యులకు తెలియదు. అందుకే తమ వంతు బాధ్యతగా చెప్తుంటారు. ఈ ధ్యానంలో ఓంకారాన్ని జపించండి, మృత్యుంజయ మంత్రాన్ని జపించండి, గాయత్రి మంత్రాన్ని జపించుకోండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అని చెప్పేసి విషయాన్ని కావాలని ఇంటికి వచ్చినటువంటి తాగుబోతులు తోటి వారికి ఇదిగో ఈ సారాయి తాగుమని చెప్పినట్టుగా వ్యసనపరుడు వ్యసనాన్ని అలవరుస్తుంటాడు. అదే ఆతిథ్యం అనుకుంటాడు. అందుకని ఈ అవైదిక స్థితిలో అటువంటి విషయ సేవనం ఉంటుంటుంది. వైదిక స్థితిలో భగవంతుడు చూపిస్తున్నటువంటి సూర్యుడు ఉదయించే కంటే ముందు ఉష, అరుణోదయ, ప్రకాశ స్వరూపం. ఉష స్త్రీ, ప్రకృతి సూర్యుని ఉదయం కోసం వేచి చూస్తూ ఉన్నప్పుడు భగవంతుడు నా దగ్గరికి వస్తున్నాడు, నా ఆంగణంలోకి వస్తున్నాడు, నా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వస్తున్నాడు. నేనేమి అర్ఘ్యం ఇవ్వాలి, ఫలానా ఫలానా ఫలానా, ఇది బాగుంది, అది కాదు, ఇది బాగుంటుందని వస్తువులు వెతుక్కుంటూ ఏది బాగుంటుందో ఉత్తమోత్తమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చి తను ధన్యమైపోవడానికి చూసినటువంటి ఉష చివరికి వస్తువేది వద్దు, వస్తువుకు నేను ప్రత్యేకత ఇచ్చినట్టయితే నేను ఎలా పరిష్కరితం అవుతుంటాను, దుఃఖము నా దగ్గర ఉంది, నేను పరిష్కరింపబడాలి. అందుకే ఓం స్వాహ అని చెప్పేసి తానే అర్ఘ్యంగా భగవంతునికి, ఆ సూర్యునికి అర్ఘ్యంగా అర్పితమయ్యేసరికి భగవంతుడు ఆ ఉషను సేవిస్తుంటాడు. ఆ ఉష ఇక మళ్ళీ కనిపించదు సూర్యోదయం అవగానే. ఆ రకంగా నేను పరిష్కరింపబడాలి. అందుగురించి ఈ నిర్మల స్థితిలో ఉపస్థితమై ఉండాలి. ఈ నిర్మల స్థితి, ఈ నిర్విచార స్థితి, ఈ స్థితిలో తత్ర ఇటువంటి స్థితిలో ప్రత్యయ ఏకతానత ధ్యానం, ఇదే ధ్యాన స్థితి. ఇక్కడికి భగవంతుడు వచ్చినప్పుడు మనల్ని పరిష్కరించడానికి కేవలం మన ఆత్మస్థితిలో ఉంటుంటాం. దేహం ఉండదు, స్త్రీత్వం పురుషత్వం అంతకంటే ఉండదు, వికలాంగత్వం అంతకంటే ఉండదు. ఈ వికలాంగత్వం దేహములో ఉంటుంటుంది, అవిటితనం దేహంలో ఉంటుంటుంది. దేహాతీతమైనటువంటి స్థితిలో నిర్విచార స్థితి, నిర్మల స్థితి, ఇక్కడ మనం పరిష్కరింపబడుతుంటాము. కాబట్టి ఈ విధముగా వైదిక ధ్యానం మనం కొనసాగిస్తూ ఉండాలి. భగవంతుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 3 గంటల నుంచి మొదలుకొని 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. రాత్రి యొక్క 4వ జాము, సాయంత్రము 6 నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. ఈ 4వ జాము బ్రహ్మ ముహూర్తం అనబడుతుంటుంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో పడుకోకూడదు, లేవాలి. అందుకని ఈ చీకటిని చెమ్మగిల్లింపజేసుకుంటూ తాను ఉషను పంపించి తెల్లని కిరణాలతో నిద్రలేపుతున్నాడు. ఈ రహస్యాన్ని తల్లి పడుకున్న వాళ్ళను లేపడానికి ముందు దుప్పటి లేపుతుంది. ఈ పక్షుల కలవరం ఉన్నది కదా, లెమ్మని చెప్పేసి చెప్పుకుంటూ దుప్పటి తీసి నిద్ర లేపుతుంది. అదే రహస్యం. ఆ
ఆ బ్రహ్మాండములో భగవంతుడు చేస్తున్నటువంటిది ఈ పిండములో తల్లి ద్వారా చేసి చూపిస్తున్నాడు. ఒక్క ప్రశ్న ఏమిటంటే, ఇదంతా చేస్తున్నటువంటి పిల్లల ఎదుగుదల, ఇంటికి బడికి తిరుగుతున్నటువంటి పిల్లల యొక్క చదువు, సంస్కారం, ఎదుగుదల, విక్షిప్త స్థితి నుంచి యోగ్యులైనటువంటి ఒక కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, ఎమ్మెల్యే, ఎంపీ స్థితి నుంచి పండితులు, పామరుడు, ప్రతి ఒక్క స్థితిలో ఈ రకంగా ఎదుగుతున్నటువంటి మనం ఎదగడానికి మన ఎదుగుదలని, మన యోగ్యతనే కనిపిస్తుంది. కానీ మన వెనక పడుతున్నటువంటి, మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఇది గుర్తుపట్టండి. భగవంతుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. రాబోయే ప్రకరణంలో భగవంతుని పట్టుకోవాలంటే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కొని తీసుకురండి. అమ్మ నాన్న ఎక్కడున్నారు? అమ్మ నాన్న లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనం నిద్ర లేవాలంటే, మనం స్నానం చేయాలంటే బాల్యం నుంచి యవ్వనం వరకు, శైశవావస్థ నుంచి వివాహం చేసుకొని మన ఉద్యోగము, వ్యాపారము పేరుతోటి మనముగా అమ్మ నాన్న ప్రమేయం లేకుండా జీవించేటువంటి స్థితికి ఎదిగే వరకు మన జీవితంలో అమ్మ నాన్న యొక్క ప్రమేయం ఎక్కడ ఉంది? అది పట్టుకొని రండి. ఎప్పుడైతే ఈ రహస్యాన్ని పట్టుకోగలుగుతుంటారో భగవంతుడు, ఆత్మస్థితి, భగవంతుని యొక్క స్థితి అనేటువంటిది ప్రత్యక్షంగా సాక్షాత్కారం ప్రకరణంలో అనుభవోపేతంగా తెలుసుకోగలుగుతుంటారు. సమయం పరిధిలో ఉండమని పదే పదే హెచ్చరిస్తున్నది. కాబట్టి మీ అందరి హృదయ అంతఃకరణంలో నుంచి చూస్తున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ బహుమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి నా అభిప్రాయాన్ని విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా వారిని విరమింపజేస్తున్నాను. ఓం శం నమస్తే. ఓం. ఆచార్య ఓం ప్రకాష్ గారు సాక్షాత్కారంకు అతి దగ్గరగా ఆత్మ పరమాత్మను ఏ విధంగా మనం అనుభూతి పొందాలనే విషయాన్ని చక్కగా తెలియజేస్తున్నారు. వారికి కోటి కోటి నమస్కారములు.